దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బెంగుళూరు కర్ణాటక రాష్ట్రంలో మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గర మరి సువార్తకర పత్రికలు పంచుతూ ఉన్నాను. ఫస్ట్ వీడియోలో ఒక క్రీస్తు విరోధి కొంచెం ఆటంకపరచడం జరిగింది. ఇది కర్ణాటక ప్రాంతము, మీరు ఇక్కడ ఇవ్వకూడదు, సువార్త కరపత్రికలు పంచకూడదు అని మాట్లాడడం జరిగింది. నీకు ఇష్టమైతే తీసుకో, నీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు, ఇది పెద్దగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, నో ప్రాబ్లం అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ వ్యక్తిని దేవుడు తప్పించడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన పశ్చిమన ఉండగా ఎంతమంది శత్రువులు మన ఎదుట ఉన్నా ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. మనమేమి దొంగతనం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, మోసం చేస్తున్నాం, వ్యభిచారం చేయడం లేదు. జీవం కలిగినటువంటి దేవుని మాటలు నశించిపోతున్నటువంటి వారికి యేసుక్రీస్తు రచన సువార్త. ఎంతోమంది సువార్తను విని వ్యభిచారులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు. ఎంతోమంది త్రాగుబోతులు, తిరిగిబోతులు, ఈ విధంగా అనేక మంది వారి యొక్క జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మార్గంలో జీవిస్తున్నారు. అయితే నా దగ్గర కన్నడ కరపత్రికలు లేవు, కానీ తెలుగు కరపత్రికలు మాత్రమే ఉన్నాయి. కన్నడ ప్రాంతంలో మరి కర్ణాటక ప్రాంతంలో చాలామంది తెలుగువారు ఉన్నారు. ఆ తెలుగువారు మరి సువార్త కరపత్రికలు తీసుకున్నారు. కొంతమంది కన్నడలో భాషలు లేవు కాబట్టి కన్నడ సువార్త పత్రికలు లేని వారు తీసుకోలేదు. అయితే తెలుగువారు చాలామంది సువార్త కరపత్రికలు తీసుకున్నారు. అదేవిధంగా నేను వేసుకున్నటువంటి టీషర్టు ద్వారా కూడా దేవుని యొక్క సువార్త వాక్యములు రాసుకోవడం జరిగింది. ఆ విధంగా టీషర్టు ద్వారా, అదే రీతిగా కరపత్రికల ద్వారా దేవుని యొక్క సువార్తను పంచడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకంటే ప్రభు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందను, నమ్మని వానికి శిక్ష విధించబడునండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం వెళ్ళగలిగినంత వరకు, ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. మన వంతుగా మనము ప్రయాసపడాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ప్రభు పని కొరకు ప్రయాసపడాలి. ప్రభు పని కొరకు అవసరమైతే హతసాక్షిగా అయినా సరే మరణించాలి. ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు మనం అనేక మందిని, నశించిపోతున్న వారికి అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించేవారుగా, సువార్త ప్రకటించేవారిగా ప్రయాసపడతాం. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులై ఉండునని దేవుని యొక్క వాక్యం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా వంతుగా నేను ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క ప్రాంతాలలో సువార్త ప్రకటించండి. మేము చేస్తున్న సువార్త పరిచర్య కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన ప్రాంతాలకు, అనేకమైన రాష్ట్రాలకు, అనేక చోట్ల మరి దేవుని నామానికి మహిమకరంగా ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి, ముందుకు సాగిపోవడానికి ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేసి ముందుకు నడిపించాలని ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని